దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనలను ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహాగణుడ, మహోన్నతుడా, మా మంచి కాపరమైన తండ్రి, నాయనానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత మటుకు కూడా కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నీ పరిశుద్ధమైన వాక్యంను ధ్యానిస్తుండగా తండ్రి, మా అందరితో కూడా నువ్వు మాట్లాడండి తండ్రి. నీ సేవకురాలని నన్ను నీ శిలోచరణ మరుగుపరిచి మనందరిని దీవించి మన వేడుకొట్టు యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఉదయ కాలంన ప్రభువా, మరి ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడతావని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఈ యొక్క వాక్యం. మరి దేవుడు మరి ఎవరిని ఈ వాక్యం ద్వారా మరి మనందరి హృదయాలు ఆదరించబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాను. మరి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి దేవుడు మరి న్యాయం చేసే దేవుడు, దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, మరి స్వస్థపరిచే దేవుడు, మరి మన కన్నీళ్లను తుడిచే దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా కీడు కోసం మనల్ని శోధించడు. మరి మానవుల్ని మరి శ్రమలు చాలా మటుకు కృంగదీస్తవి. అది ఏ రకమైన శ్రమ అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా మనసుకు గాయం అనేది వెంటాడుతూనే ఉండదు. మన అలాంటి మానసికంగా శ్రమ అనుభవిస్తున్నప్పుడు మనిషి ఎంతో కృంగిపోతూ ఉంటాడు. మరి ఏది శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, ఏదైనా కూడా మానవుడు ఏం కోరుకుంటాడు? ఈ శ్రమ నుండి నాకు విడుదల కావాలి, ఈ బాధ, ఈ నొప్పి, మరి ఈ సమస్య నా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏంటో అనేది మానవుని యొక్క ఆలోచన ఉంటుంది. వాళ్ళు నలుగురిలో ఉన్నా, మరి ఒంటరిగా ఉన్నా, ఏ పనిలో ఉన్నా, మరి ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతుంటారో అది ఎప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది, మనల్ని బాధింపజేస్తూనే ఉంటుంది. మరి ఎప్పుడు మనల్ని ఒక ఆలోచనలోనికి అది నెట్టివేస్తూ ఉంటుంది. మరి చాలా మటుకు ఇలా ఎదురు చూసి ఎలాంటి సహాయం పొందుకోనప్పుడు ఇంకా చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మందిరాలకు వెళ్ళకుండా దేవుని మీద అలిగి, మరి దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదు, దేవుడు సహాయం చేయట్లేదని సేవకుల మీద, మందిరాల మీద కోపగించుకునే వారు కూడా ఉంటారు. కానీ మనము కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి అనే ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మానవుడు ఎక్కువ శాతం మానవ కల్పితమైన ప్రయత్నాలు చేయడానికి ఎంత ఆసక్తినైనా కనపరుస్తారు, ఎన్ని పైసలనైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే వారు కంటికి కనిపించే దాన్నే నమ్ముతారు కాబట్టి. మరి అలాంటివి నిష్ప్రయోజనము, అలాంటి ద్వారా మరి ఎప్పుడు కూడా మనం ఏ మేలు పొందుకోలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి దేవుని కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయం నాకు అగోచరములు అన్నట్టుగా దేవుని కార్యాలు ఉంటాయి. మనకు కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు, మనం శ్రమలోనే ఉన్న వారంగా ఉండవచ్చు. కానీ మరి దేవుడైతే మనల్ని మర్చిపోడు, మరి విడిచిపెట్టడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ వాక్యం మనం చదువుకుంటే మరి ఆ వాక్యంలో మనకు సరైన జవాబు మనకు దొరుకుతుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట. మనల్ని ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నాడు. యేసయ్య తల్లి గర్భంలో మనల్ని రూపొందించినవి ఆయన చేతులే. మరి ఎప్పుడైనా చంటి బిడ్డను తల్లి మర్చిపోతుందా?
మర్చిపోడు. ఒకవేళ వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అంటాడు దేవుడు. తల్లిదండ్రి అయినా మర్చిపోతారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులైనా కఠినత్వంను ప్రదర్శిస్తూ ఉంటారు. మరి పిల్లలను త్రోసిపుచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా దారుణంగా హింసించే వాళ్ళు ఉంటారు. కానీ మన తల్లిదండ్రుల కంటే దేవాది దేవుడు గొప్ప దేవుడు. మరి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. మరి ఇక్కడ కాలము మరి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది రాయబడి ఉండలేదు. కానీ కాలం మరి అది ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు శ్రమపడిన పిమ్మట దేవుడు మనకు ఆ శ్రమ కాలము ముగిసేంత వరకు కూడా దేవుని దగ్గర నుంచి దేవుని చేతిలో మనము ఆ శ్రమను భరించాల్సిందే అనే విషయాన్ని ఎప్పుడు కూడా గమనించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మానవులకు కలిగే శ్రమలు అవి మానవుని యొక్క తప్పిదముల వల్ల కూడా శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. మరి అది వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మరి గమనించుకోవాలి, శ్రమ ముందుగా ఎందుకు వచ్చింది, దేని ద్వారా వచ్చింది, మరి దీని వల్ల నా తప్పిదం ఏమైనా ఉన్నదా, నేనేమైనా పొరపాటు చేశానా అని మనల్ని మనం ఒక్కొక్కసారి పరీక్షించుకోవాలి. ఇంట్లో ఏదైనా శ్రమ వస్తే ఇతరులను నిందించడము, ఇతరుల మీదికి నెట్టివేయడం కాదు, ముందుగా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇది నా వల్లనే కలిగినది కావచ్చు ప్రభువా. మరి ఇంట్లో ఏదైనా అలజడి అంటే గొడవ ఏదైనా జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కావచ్చు, ఇది ఎందుకు వచ్చినది అనేసి మనల్ని మనం ముందుగా పరీక్షించుకోవాలి. నిజమైన విశ్వాసి అయితే అయ్యో నేను సరిగా ప్రార్థన చేయట్లేదు కావచ్చు, మరి సరైన దేవుని ప్రేమని నేను చూపించట్లేదు కావచ్చు, ఓర్చుకోవట్లేదు కావచ్చు, మరి అందరినీ చక్కగా దేవుళ్ళు నడిపించట్లేదు కావచ్చు, అందుకే మా కుటుంబంలోనికి శ్రమ వచ్చింది, అపవాదికి మేమే చోటించామనేసి, నా వల్లే ఇది జరిగిందనేసి తను తాను సరి చేసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. కానీ ఒక అవిశ్వాసి, దేవుని భయం లేనివారు అది ఏదైనా సరే ఇతరుల మీదకి త్రోసిపుచ్చుతూ ఉంటారు. నీ వల్లే జరిగింది అనేసి. మరి అది దేవుని బిడ్డల లక్షణం కానే కాదు. మరి అది శ్రమ ఏ రూపకంగా మన జీవితంలోనికి శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమను మనం భరించే విధంగా, మరి ఆ శ్రమ కాలంలో మరి దేవుణ్ణి హత్తుకొని ఉండే విధంగా మనం ఉండాలి. మరి ఇశ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో వారు శ్రమ పడిన పిమ్మట వారు దేవునికి మొరపెట్టారు. వారి పితరులందరూ కూడా గతించిపోయినాక మరి అక్కడున్న ఫరో, వారిని ఆదరించిన ఫరో కూడా గతించిపోయిన తర్వాత వీరికి శ్రమలు ప్రారంభమైన తర్వాత మరి పితరులు నేర్పించిన ప్రార్థన వారికి గుర్తొచ్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించినాడు. మరి ముందుగానే అబ్రహాముకు తెలియసాడు, తన సంతానము ఒక కాలంలో మరి పరాయి దేశంలో శ్రమ నందుతారు, వారిని నేను తిరిగి తీసుకొని వస్తాననేసి దేవుడు ముందుగానే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని తిరిగి తీసుకొని వస్తాడు. దావీదు మరి శ్రమ పడినాడు, సౌలు చేతిలో పారిపోయినాడు. తనకు బలం లేకనా, తన దగ్గర సైన్యం లేకనా, మరి యవనస్తుడు మంచి యుద్ధంలో ఎప్పుడు కూడా తను ఓడిపోయింది లేదు. మరి గొలియాతును జయించినాడు, మరి అదేవిధంగా ఎలుగుబంటి మరి జయించినాడు. తనకు అపజయం అనేది లేదు. కానీ సౌలు అభిషిక్తుడైన వ్యక్తి అనేసి, దేవుని చేత అభిషేకింపబడిన వాడు అని ముట్టకూడదనే ఒకే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఎంత శ్రమ అయినా భరించినాడు. ఎంత శ్రమ అయినా, ఆకలి దప్పులు కావచ్చు, మరి కుటుంబంతో బాధలు కావచ్చు, మరి అందరికీ దూరంగా కావచ్చు, ఎక్కడో అడవిలో గుహలలో మరి ఉంటూ అంత శ్రమ అనుభవించాడు. తను అనుకున్నాడా, నేను ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి, నాకు మంచి ఆరోగ్యం ఉన్నది, నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, అంతేకాకుండా నేను ఏ తప్పు చేయకుండా నన్ను నేను హింసిస్తూ ఉన్నాడు, నేను ఏమన్నాను అసలు, నేను ఆయన జోలికే పోలేదు, నన్ను ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నాడు, నేను ఎదురు తిరిగితే ఈ రాజ్యం నాకే అవుతుందని ఎప్పుడు కూడా దావీదు అలా అనుకోలేదు. దేవుని చిత్తానికి లోబడినాడు, దేవుని మాటకు లోబడినాడు కాబట్టి అది అతనికి ఆశీర్వాదకరమే. కొంచెం కాలమే శ్రమ అనుభవించాడు, కానీ ఆ తర్వాత అంతా కూడా తను బ్రతికినంత కాలం ఇశ్రాయేలుకు రాజుగా తను మరి జీవించినాడు.
దేవుని బిడ్డలు కొంచెం కాలం శ్రమ అనుభవించినప్పుడు మిగతా కాలం అంతా కూడా నీకు ఆశీర్వాదకరమే, నీకు ధన్యకరమే, నీకు మేలుకరమే, నువ్వు ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి ఇదే అధ్యాయం 7వ వచనంలో, మరి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడే. ఇది మనం చదవడానికి చాలా ఈజీగా చదివేస్తాం కావచ్చు, కానీ అందులో ఎంతో మర్మము దాగి ఉన్నదని మనం నమ్మాలి. ఈ కాలంలో, ఈ ప్రజెంట్ డేస్లో ఒకరి గురించి ఒకరు ఆలోచించే సమయం అనేది ఎవరికి ఉండట్లేదు. ఒకరి ఇష్టాలను ఒకరి గౌరవించుకోవడం కావచ్చు, ఒకరి శ్రమను ఒకరు పొందుకోవడం, అంటే అయ్యో నీకు ఇంత కష్టం వచ్చింది కదా, నేను నీకు ఏదైనా సహాయం చేస్తాను, మరి నీకు తోడుగా నేను ఉంటాను అని అలా భరోసా ఇచ్చే మనుషులు ఎవరు కూడా లేరు. మరి కన్న బిడ్డల గురించి తల్లిదండ్రులు ఆలోచించట్లేదు, తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచించట్లేదు. అయ్యో మరి నా తల్లిదండ్రులకి ఇంత కష్టం వచ్చింది కదా, వాళ్ళ గురించి నేను ఏం చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అని ఒక ఆలోచన, ఒక బాధ అనేది ఎవరు కూడా అనుభవించట్లేదు. అందరూ, ప్రతి వాళ్ళు మరి జ్ఞానం వచ్చిన పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఎవరికి వారు స్వార్థపూరితంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, అంటే లక్ష్యం చేయించున్నాడు, అంటే ఆలోచిస్తున్నాడు అనమాట దేవుడు మన గురించి. మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఎలా కాపాడాలి, వీళ్ళని ఎలా ఓదార్చాలి, ఎలా ధైర్యపరచాలి, ఎలా మరి సాతాను వీళ్ళని ఇంత బాధిస్తుంది అనేసి అపవాదితోని దేవుడు అనుక్షణం మన పక్షం నిలబడి పోరాడుతూనే ఉంటాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు. దేవుడు మన గురించి ఆలోచిస్తాను. మనం ఎందుకు ఇంకా బాధపడాలి, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని అనుకోవాలి. ఏదైనా కూడా ఆనందించే బిడ్డలంగా ఉండాలి. ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడు అన్నాడు. మరి మనం అలా ఉండాలి. మరి అది ఎంత శ్రమ వచ్చినా కూడా, నువ్వు అడిగినవి ఏవి పొందుకోకపోయినా కూడా దేవునిలో ఆనందిస్తున్నప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, అందుకే ఈ 10వ వచనంలో తిరిగి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచను. ఆన్సర్ అక్కడే ఉన్నది, జవాబు. చూడండి, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఒక సమయం అనేది వస్తుంది. ఆ శ్రమ కాలం తీరిన తర్వాత దేవుడు ఎంటర్ అయిపోతాడు. అంటే అంతకాలం దేవుడు లేడా మనతోటి అంటే దేవుడు అప్పుడు కూడా ఉంటాడు. కానీ ఎప్పుడో ఇంకా ఆయన కార్యం చేయడం మొదలు పెడతాడు అనమాట. ఒకవేళ స్వస్థత అయితే స్వస్థత మెల్లమెల్లగా దేవుడు ఇచ్చేస్తాడు. ఒకవేళ ఆశీర్వాదం అయితే ఆర్థికంగా ఏదో ఒక ద్వారం దేవుడు తెరుస్తాడు, ఏదో ఒక మేలు దయచేస్తాడు దేవుడు. మరి ఒకవేళ మంచి ఉద్యోగం ఇస్తాడో, శాలరీలో ఇంక్రిమెంట్ ఇస్తాడో, లేదా ఏదైనా రావాల్సిన ఆస్తిపాస్తులే దేవుడు ఇస్తాడు. మరి ఇంకా ఏదో రూపకంగా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని క్రమక్రమంగా మనకున్నది అన్నీ కూడా, నీ ఇంటిలో ఒకవేళ కొద్దిగా ఉన్నా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదించి మనం నిలదొక్కుని మనం స్థిరపడేంత వరకు, ఇతరులకు ఇచ్చే విధంగా మనం దీవించబడేంత వరకు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉజ్జియా రాజుని చూస్తే ఆయన గురించి ఒక మంచి మాట రాసి ఉంటుంది. ఏమనంటే, అతడట స్థిరపడేంత వరకు కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించినట. ఆయన కీర్తి మన దేశమంతటా, చుట్టుపక్కల రాజ్యాలంతటా కూడా వ్యాపించింది. ఆయన స్థిరపడేంత వరకు కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఎలా ఉంటాడంటే అది మధ్యలో ఆగిపోయేది కానే కాదు. మనం స్థిరపడేంత వరకు, లేదా మనం బ్రతికినంత కాలం మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి దావీదుకు చూపిన కృపను నేను మరి వారి పిల్లలకి ఎప్పుడు కూడా తోడుగా ఉంచుతానన్నాడు కదా దేవుడు. మరి నీ ఎడల నేను శాశ్వతమైన కృపను నేను కనపరుస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన శ్రమలన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు దావీదు. పారిపోవాలనుకోలేదు. అది పారిపోయింది ఎందుకు, సౌలు దగ్గర నుంచి ఎందుకు అభిషిక్తుని ముట్టకూడదు అనే ఆ ప్రధాన ఉద్దేశంతో పారిపోయింది. కానీ అక్కడ ఉండి అతన్ని ఎదిరించలేక కాదు. కానీ
తన శ్రమలన్నిటిలో కూడా ఎన్నో కీర్తనలు రాసినాడు. ఎంతగానో దేవుని స్తుతించినాడు. దేవుని బిడ్డగా జీవించాడు. అందుకే దేవుడు దావీదును ఆశీర్వదించినాడు. మరి ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏలియా ప్రార్థన చేశాడు, వద్దు ప్రభువా, ఇంకా నాకు చాలు, ఈ వేదన నేను భరించలేను, ఈ ఏంటి పరిగెత్తడం ఏంటి, అలసిపోయాను, నన్ను యెజబెలు అటు చంపాలని చూస్తూ ఉన్నది, నేను పరిగెత్తి అలసిపోయాను, నన్ను తీసుకో అన్నాడు ఏలియా. కానీ లేదు, నేను ఇంకా ప్రయాణం చేయవలసింది చాలా ఉన్నదనేసి దేవదూత ద్వారా ఆహారం పంపిస్తాడు దేవుడు. మరి అప్పుడు కాపాడి మరి కొన్ని రోజుల తర్వాత ఎలీషాను మరి అభిషేకించి మరి ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, ఏలియాను మరణం లేకుండానే తీసుకుంటాడు. నేను చనిపోతాను ప్రభువా, నాకు ఇంకా నేను చనిపోతానని కోరుకున్న ఏలియాను దేవుడు మరణం అనేది చూడకుండానే సజీవంగానే దేవుడు తీసుకుని వెళ్తాడు. అంటే అంత ప్రేమ అన్నమాట దేవుని బిడ్డలంటే. ఆయనను ప్రేమించేవారంటే దేవునికి అంత ఇష్టం. మనకి ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనది, మంచిది ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, తానే మిమ్మును పూర్ణులుగా చేసి, ఫుల్ఫిల్, సంపూర్ణం, ఏదైనా కూడా దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. ఇశ్రాయేలీలను తీసుకొచ్చిన విధానం చదువుతుంటే వాళ్ళకు ఆకాశం నుంచి మన్నాను దేవుడు ఆహారం అనుగ్రహిస్తాడు కదా. అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిన అన్ని సంవత్సరాలు వాళ్ళు కనాను దేశంలో అడుగుపెట్టి వాళ్ళకు మొదటి పంట వచ్చేంత వరకు కూడా ఇంకా నా బిడ్డలకు ఆహారం దొరికింది, ఇంకా ఈ ఆహారంతో పని లేదు, వాళ్ళకి ఇంకా ఆహారం దొరుకుతూనే ఉంటుంది అని తెలిసేంత వరకు కూడా వాళ్ళకు మన్నా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క కృప అంత గొప్పది. మానవులకి ఈ జ్ఞానం లేక మనుషుల తట్టు పరిగెత్తుతూ ఉంటాం, మనుషుల సహాయం తట్టు చూస్తూ ఉంటాం. మనుషులు ఒకసారి సహాయం చేస్తారు, 2 సార్లు సహాయం చేస్తారు కావచ్చు, మరి 3 సార్లు సహాయం చేస్తారు కావచ్చు. కానీ ఆ 3సారి నుంచి ఏముంటుంది, ఒక సనుగుడు అనేది ఉంటుంది. మరి ఒక మనుషులకు విరక్తి వచ్చేస్తుంది, వీళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేయాలి, అసలు ఏంటి వీళ్ళేం అనేది ప్రశ్నించడం మొదలవుతుంది. కాబట్టి మానవుల సహాయం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. దేవుని సహాయం చూడండి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, దేవునికి తెలుసు మనకి ఎలా మలుచుకోవాలి, ఎలా సమకూర్చాలి, ఎలా తన స్వరూపాలుగా మార్చుకోవాలి, ఒక కుటుంబాన్ని ఎలా చక్కదిద్దాలి, మరి ఎలా ప్రేమ నా కుటుంబంలో నింపాలి, మరి అన్నీ కూడా దేవుడు మనల్ని ఫుల్ఫిల్ చేస్తాడనమాట. అసలు ఎలా అంటే ఇంకా కుటుంబంలో ఏ కొదువ కూడా ఉండదు, ఏది కూడా తక్కువ కానియడు దేవుడు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం చేసినా కూడా వాళ్ళ యొక్క అన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే శ్రమ కాలంలో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి, శ్రమ కాలంలో వాళ్ళు ప్రార్థించినారు, దేవా నీ చిత్తం ప్రభువా, మరి నాకు సహాయం చేయి, నాకైతే ఏమీ తెలియదు, మరి నాకు ఇంకా ఏం దారి కూడా కనిపించట్లేదు, మరి నువ్వే సహాయం చేయనేసి దేవుని మీద ఆనుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వాళ్ళని ఇంకెవరు కూడా కదిలించలేరు, వాళ్ళని ఎవరు కూడా ఇంకా పడద్రోయలేరు, వాళ్ళని చూసి ఎవరు కూడా ఇంకా అపహాస్యమో చేయలేరు. వాళ్ళని చూసి ఆశ్చర్యపడడమే ఉంటుంది. మంచి వాళ్ళైతే వాళ్ళని చూసి, అబ్బా దేవుడు ఇంతగా మిమ్మల్ని ఆశీర్వదించినాడా, చాలా సంతోషం అని దేవుని స్తుతించే విధంగా మరి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించుతాడు, స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, మీరు ఏ శ్రమలో ఉన్నారో ఆ శ్రమలను బట్టి మరి బాధపడకుండా, చింతించకుండా, మరి వేరే బలహీనమైన తలంపుల తట్టు లొంగిపోకుండా మరి దేవుని శక్తిని ఆశ్రయించండి. తప్పకుండా ఒక దినం అనేది వస్తుంది, దేవుడు నన్ను స్థిరపరిచి బలపరుస్తాడనే ఒక విశ్వాసంతో మరి దేవునిలో ముందుకు సాగండి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యంనైనా మరి విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫలింపచేయండి ప్రభా, ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.